మన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అంత గట్టిగా వాదిస్తున్నారు? మేము ఆ రోజు రాజ్యసభలో గట్టిగా ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగే చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం అనేసి. నేను బ్రదర్ ఒకటి చెప్తున్నా, మన్మోహన్ సింగ్ గారు చదివే పేపర్లో ఉంటే మీరు కాల్చుకుని చచ్చిపోమంటే చచ్చిపోతాను, ఊరేసుకుంటాను. లేదు, అక్కడ వెంకయ్యనాయుడు గారు తీసుకుని వచ్చారు. అబ్జర్వింగ్ ద అర్లియర్ స్టేట్స్ విచ్ హావ్ బీన్ ఇంక్లూడెడ్ కన్సిడర్డ్ రాదర్ స్పెషల్ స్టేటస్ కింద. కారణాలు ఏమిటి? ఇప్పుడు చైనాకు బార్డరు, రష్యాకు బార్డరు, ఇంకొక దేశానికి బార్డరు. సచ్ స్టేట్స్ ఏవైనా ఏరే కంట్రీస్కి ఉంటే దో స్టేట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ స్పెషల్ స్టేటస్ కింద. స్పెషల్ స్టేటస్కి ఇచ్చినట్టువే డెవలప్ కాలే. దీన్ని పట్టుకుని ఎందుకండి ఊరికే అన్నెసరీగా పోరాడుతున్నారు? నేను కాంగ్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నా, లోక్సభలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాం, వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ రోజు ఆ పొద్దు కాంగ్రెస్ వాదులుగా ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, డివిజన్కు సపోర్ట్ చేసినటువంటి ఎంపీలు నాయకులు ఎవరు మాట్లాడలే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం స్పెషల్ స్టేటస్ అనేది? వై ఇట్స్ సో? దేనికి ఇంతగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రఘువీరారెడ్డి అయితేనేమి మిగతా నాయకులంతా ఏపీలో స్పెషల్ స్టేటస్ కోసం పోరుబాట సాగిస్తున్నారు. అది చేసి తీరాల్సిందే స్పెషల్ స్టేటస్, ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం చేయాల్సిందే అంటున్నారు. స్వాతంత్రం రాకముందు బానిసలం, స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రులం. ఇంకా మీరు ఆలోచన చేసుకోండి, స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చి ఉన్న దేశాలు రాష్ట్రాలు ఏమైనాయి? ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టడం చాలా సులభం. రఘువీరారెడ్డి గారంటే నాకు చాలా ఆప్తులు, చాలా గౌరవం. ఆయన కూడా ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అజెండాలో లేదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడుతున్నారా? స్పెషల్ స్టేటస్ అనేది తెర మీదకి తెస్తున్నారంటారా? మరి లేకపోతే ఇతర కారణాలు ఏమని అంటారు? రాజకీయ ప్రయోజనాల కోసమే. రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అన్న పదాన్ని ప్రజలు మర్చిపోవాలి, దాన్ని తుడిచిపెట్టడానికే ఇలా. తెలుగుదేశ ప్రభుత్వం లెటర్ ఇచ్చింది డివిజన్కు, అంగీకరించినారు. దాంట్లో ఎక్కడ చంద్రబాబు గారు కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఏం చెప్పలే. మాకు డివిజన్ అయితే ఈ అంశాలు ఏదో బాగుపడేదానికి కొన్ని మీరు చేయూతనిస్తే, బీజేపీతో కలిసి తెలుగుదేశం ఉంది. ఈరోజు వెంకయ్యనాయుడు గారు చెప్తున్నాడు 2,50,000 కోట్లు 60% ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాయి, పైప్ లైన్లో ఉన్నాయి మిగతావి అని చెప్తున్నారు. వాస్తవమే, ఆయన పోరాటం చేస్తున్నారు, నేను కాదనను. కానీ ఒక బిల్డింగ్ కట్టేదానికే 1 year పడుతూ ఉంటే 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఇవన్నీ అది జరుగుతాయంటే కాదు. సహనం అవసరం. మనం ఓడిపోయాం, ప్రజలు మనకి ఇవ్వలే, ఓపిక పట్టండి. మళ్ళీ మీరు సీట్లో కూర్చోవాలంటే ఈయన తప్పు చేయాలా? ఓపిక పట్టండి. ప్రజాస్వామ్యంలో ఎందుకు ప్రజల్ని రెచ్చగొడతారు? ఎందుకు మీరు ఈ ఆలోచనలు చేస్తారు? అందరం ఉమ్మడిగా కలిసి స్టేట్ని డెవలప్ చేసుకుందాం. మనం మాట్లాడే భాష, మన ప్రవర్తన, మన తీరు, మన నడకని గుర్తిస్తారు ప్రజలు. నువ్వు నిజంగా యు ఆర్ ఫిట్ టు దాట్ అన్నప్పుడు వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. తప్పు చేసినట్టు శిక్ష పడుతుంది. మరి ఇన్ని అవాంతరాల్లో స్టేట్ ఈ విధంగా అయిపోయింది. ఈరోజు ఈ విధంగా అయిపోయింది. ఇది పెద్ద గడ్డు సమస్య. నాట్ దట్ ఈజీ. పైన 13 స్టేట్స్ వచ్చాయి, మనకు డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. అక్కడేమో 10. ఈ 13లో 7 కరువు ప్రాంతాలు, 7. ఇక్కడ 4, ఉత్తరాంధ్ర 3. ఎట్లా మీరే ఆలోచన చేయండి. ఎట్లా నడపాలా, ఎట్లా చూడాలా, ఎవరిని సాటిస్ఫై చేయాలా, ఎంత కష్టం సాటిస్ఫై చేసేదానికి. లోటు బడ్జెట్, ఆధారపడాల సెంట్రల్ బడ్జెట్ పైన, సెంట్రల్ ఫండ్స్ పైన. వాళ్ళు ఏమిస్తే తీసుకొని ఇంకొంచెం అడిగి తీసుకోవాలా, తీసుకొని ఏదో డెవలప్ చేయాల్సిందే. ప్రజల కోసం, ప్రాంతం కోసం ఓపికలు అవసరం. అతనికి కూడా తెలియదు ముఖ్యమంత్రి నేను అవుతానని.
కొన్ని సంఘటనలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. నక్క తోక తొక్కుతారంటారు చూడు, ఏదో సామెత. అట్లా చాలా కష్టపడి కిరణ్ కుమార్ రెడ్డి గారు నక్కతోక తొక్కారు. నక్కతోక అని కాదు, 30 ఏళ్ళు శ్రమించిన వాడు రాజశేఖర రెడ్డి ఎప్పుడూ అయినాడు. కానీ మంచితనము, గుణము, సౌమ్యుడు, ఒక తర క్యారెక్టర్ ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. 54 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కుటుంబం.